నువ్వు అనవసరంగా పందెం కట్టావు తులసి. నువ్వు ఓడిపోతావేమోని భయం వేస్తుంది. వద్దు మామయ్య, నీ నోటి నుంచి భయం అనే మాటే రాకూడదు. అప్పుడే నేను ధైర్యంగా ఉంటాను. నాకున్న ధైర్యాన్ని పెంచేదే నువ్వు. అలాంటిది నువ్వే అలా మాట్లాడితే ఎలా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నీకు తల బిరుసు పొగరు ఎక్కువైందే. అహంకారంతో ఇలా చేస్తున్నావే. అవునులేరా, నా పొగరు నాదే. అది చచ్చేంత వరకు పోదు. అయినా నా మేనమామ రక్తం నాకుంది. ఆ మాత్రం అహంకారం ఉండదా? ఏంటి ఇది? నేను ముందే చెప్పాను కదరా, ఇలా గొడవ పడితే నేను ఉండనని. అవును బాబా, వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉంటే పార్టీలో అందరూ ఎలా చూస్తున్నారు చూడు. అవును, ఇక్కడికొచ్చి గొడవ పడుతున్నారండి మీరు? మా అమ్మ మీద పందెం కాసింది ఇది. ఇది ఖచ్చితంగా ఓడిపోతుంది. నీకు చాలా ఖుషిగా ఉందిరా. లోపలే నువ్వు చాలా ఆనందపడుతున్నావులే. ఇది వరకు ఉన్న ఆదిత్యవు కాదు నువ్వు. నన్నెప్పుడు పంపించేద్దామా, ఆ వెంకట లక్ష్మి కొంగు పట్టుకుని ఎప్పుడు తిరుగుదామా అని ఎదురు చూస్తున్నావు. ఏయ్, ఏంటా మాటలు? అందరూ చూడు ఎంత గ్రాండ్గా తయారై వచ్చారో. నువ్వేమో దుర్గమ్మని సాదాసీదాగా తయారు చేసి తీసుకొచ్చావు. నాకేదో గుండె డబా డబా అంటుంది. ఎప్పుడు ఆగిపోతుందో అని అంత భయంగా ఉంది నాకు. ఏదో మిడిల్ క్లాస్ మనిషిలా పాఠాలు చెప్పుకునే పంతులమ్మలాగా తయారు చేసి తీసుకొచ్చావు. అసలు వాళ్ళ కంట్లో ఎలా పడుతుంది? బాగుందని ఎలా అంటారు? నీ సింప్లిసిటీలో ఉన్న అందం నీకు తెలియదులే సాంబయ్య. చూసే మనసుని బట్టి ఉంటుంది. ఇవాళ రేపు మనసును ఎవరు చూస్తున్నారమ్మా? అలంకారాలకి డాంబికానికి ఎక్కువ విలువిస్తున్నారు. లేదు మామయ్య, మనసులు చూసే మనుషులు కూడా ఉన్నారు. లేదు మామయ్య, మనసుల్ని చూసే మనుషులు కూడా ఉన్నారు. మనసున్న మనుషులకి ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అందమో, ఏది అలంకరణో బాగా తెలిసిపోతుంది. అలంకరణ బాగుందనిపించటం కాదు, అసలు అత్తయ్యే అద్భుతంగా ఉంది, తను ఒరిజినల్ గానే అందంగా ఉంది అని అనిపిస్తాను అంటాను. దృష్టి పడాలంటే కొంచెం టైం పడుతుంది అంతే. దీన్ని పట్టుపడదావా? ఇప్పుడెందుకే అవసరమా? గిల్లితేనైనది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడే ఉంటే ఆ తులసికి సపోర్ట్ చేస్తుంది. దీన్ని వెక్కిరిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఏ అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసుకి? మీ గురించి అనుకోవాల్సిన అవసరం నాకేంటి? మా గురించి కాదు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని. నా గురించి నేనేమనుకుంటాను? ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ అనుకుంటాను. నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి? నేను ఏమైతే నీకేంటి, నా డ్రెస్ ఏమైతే నీకేంటి? నీకు ఈ డ్రెస్ సెట్ అయింది అనుకుంటున్నావా? సూట్ అయింది కాబట్టే కొనుక్కున్నాను, వేసుకొచ్చాను. మీదేమైనా మీకు సూట్ అయింది అనుకుంటున్నారా? నువ్వేమో 2 చెవులకి ఎక్కడో కొట్టుకొచ్చిన గంటల్లో 2 తగిలించుకొచ్చావు. ఈవిడేమో అరిగిపోయిన గాజులన్నీ వేసుకొని వచ్చింది. ఇదిగో అదేమో సగం చిరిగిపోయిన జాకెట్టు దోమతరేసుకొచ్చింది మీద. ముందు మీరెళ్ళి మీ వేషాలు చూసుకోండి అద్దంలో. దసరాకి పులి వేషాలు వేసినట్టున్నారు. మీరు నా గురించి మాట్లాడుతున్నారా? తులసి నన్నెందుకు ఈ డ్రెస్ వేసుకురమ్మంది? ఏదో ఉంది. లేకపోతే నన్ను ప్రత్యేకంగా జీన్స్ టీషర్ట్ వేసుకుని ఎందుకు రమ్మంటుంది? ఈ డ్రెస్ వెనకాల ఏదో మర్మం ఉంది. చూద్దాం. తనకి మేలు జరిగితే ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. తులసికి మేలు జరగడమే నాకు ముఖ్యం. ఉత్తమ్, ఎక్కడున్నావు
అవుతాం. ఇది దిద్దు. స్టైల్ ఏయ్, పదం. ఏంటి ఏంటే అసలు నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అత్తయ్య నువ్వేంటి దుర్గా ఇలా ఉన్నా? అసలు బాలేదని ఎవరు అనడం లేదేంటి? అసలు నిన్ను గుర్తుపడుతున్నారో లేదో ఈ డ్రెస్ లో, లేకపోతే ఈ పాటికి ఎవరో ఒకరు దుర్గ ఇలా వచ్చిందేంటి అని పెదవి విరిచేవారు. ఒకరు పెదవి విరిస్తే చాలు అందరూ విరిచేస్తారు. వాళ్ళందరూ అలా అనగానే మనందరం కలిసి తులసి మీద మెటుకలు విరుద్దాం. అవును, ఇదన్నది కరెక్టే దుర్గా. ఏదో బేద చీర బేద జడ ఆ పిచ్చి పువ్వు తల్లో పెట్టుకుని వస్తే నువ్వు కనక దుర్గవని వీళ్ళెలా అనుకుంటారు? అసలు నీ టీవీ, నీ దర్జా, నీ నడక ఏమైపోయాయే దుర్గా? ఇలా ఉంటే ఎవ్వరికి కనపడడం లేదే దుర్గా. నువ్వు కనకదుర్గ అమ్మవారిలా ఉంటే మా కనకదుర్గ అని అందరూ అనుకునేవాళ్ళు. తులసి ఓడిపోవడానికా? అక్క, దానికోసమే కదా మేము ఒప్పుకున్నది. పందెం ఉంది కాబట్టి మేం తగ్గాము. లేకపోతే ఈ డ్రెస్ నీకు వెయ్యనిచ్చేవాళ్ళమా, ఈ పార్టీకి రానిచ్చేవాళ్ళమా? ఎవరేమన్నా అనుకోని అది ఓడిపోవడమే మనకు కావాలి. అది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడమే మనకు కావాలి. అవును, సరేగాని అక్క, అందరికీ ఎదురుపడాలని కంగారు పడకు. ఆ పక్కన ఎక్కడో కూర్చో. పదక్క. పదవే పద. ఏమే, నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతూ జనం ఏమంటారా అని అనుకునే ముందు ఎలాగూ దుర్గమ్మ బావుందని ఎవ్వరూ అనరు. దాంట్లో అనుమానమే లేదు. ఈ లోపు నువ్వు ఒక పంచి మెల్లగా రాహుల్ గడి పక్కకు చేరి వాడి ఫోన్లో ఉన్న వీడియో ఎలాగైనా తీసేసే పనిలో ఉండు. పార్టీ అయ్యి వెళ్లే లోపల వాడి సెల్లో ఆ వీడియో ఉండకూడదు. నువ్వు ఏం చేస్తావో, నీ తెలివి ఎలా వాడతావో ఇంతకు ముందు అన్నావే, పోలీస్ డ్రెస్సు ఒంటి మీదకొచ్చాక నాకు తెలివితేటలు పెరిగాయని. అది నిరూపించుకో. ఎలాగైనా సరే వాడి ఫోన్లో వీడియో తీసి. అలాగే నాన్నమ్మా. అనవసరంగా పందెం కట్టిందిదే. పోనీ పందెం కట్టిందే దుర్గమ్మను బాగా రెడీ చేసి తీసుకొచ్చిందా అంటే అది లేదు. అసలు ఈ తులసికి చిన్నప్పటి నుంచి పందాలు కట్టడం బాగా అలవాటైంది. అసలు మాటి మాటికి పందాలు ఎందుకు కడుతున్నావు? దాని గెలుపులే బావా దానికి ధైర్యాన్ని పెంచుతున్నాయి. ఎప్పుడో ఒక్కసారైనా ఓడితే వెనక ముందు ఆలోచించేది. ఎప్పుడు పందెం కాసినా గెలిచేది. ఈ పందెం మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది. లేదులే బావా, దాని ఆలోచనలే వేరుగా ఉంటాయి. అది ఆలోచించినట్టు మనం కూడా ఆలోచించలేం. అది ఒక ఆలోచన చేసింది అంటే 10 ఎత్తులేసి 10 అడుగులు ముందుకు ఆలోచిస్తుంది. అందుకనే దానిలో ఆ ధైర్యం ఉంటుంది. యా, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే. హాయ్. ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకు? నేను చూసేటప్పుడు నువ్వు చూడవు. బిల్డప్పా? నువ్వు నన్ను చూస్తున్నావా? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో. మరి ఒక చిటికేస్తే వచ్చేవాడిని కదా. నేను పార్టీకి వచ్చానని తెలుసు కదా, చిటిక వేస్తేనే నన్ను చూడాలా? నువ్వు మగాణ్ణి అని ఫోర్స్ కొడుతున్నావు కదూ. చచ్చా, నాకు అలాంటిదే లేదు.
సరేరా, అలా పక్క వెళ్ళి మాట్లాడుకుందాం. మాటల తర్వాత ముందు ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? ఫోనా? ఎందుకు? ఒకసారి అర్జెంటుగా మా నాన్నతో మాట్లాడాలి. మీ నాన్నతో మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? మన గురించేనా లేక మన పెళ్లి గురించా? ఆ, అదే అదే మాట్లాడతాను. ఫోన్ ఇవ్వా? ఇవ్వు. ఇందా. ఆ. హలో నాన్నా, హలో నాన్నా. హలో నాన్నా. ఎస్, ఇదే. అరే రాహుల్, ఈ వీడియో నీ దగ్గర ఉందనే కదా బాగా రెచ్చిపోతున్నావు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ లవ్వు గివ్వు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. డార్లింగ్ గీర్లింగ్ అని ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నావు కదూ. ఈ వీడియో చూపించి నన్ను నీ గుప్పిట్లో పెట్టుకుని డాన్స్ చేయిస్తున్నావు కదా. చెప్తా, ఇప్పుడు చెప్తాన్రా. దీన్ని డిలీట్ చేసిన తర్వాత ఇక నీకు డెత్ వారెంట్ ఇష్యూ చేయడమే. నీ ఒంటి మీద లాఠీలు విరగదీస్తా. నా జోలికి కాదు, జన్మలో ఏ ఆడపిల్ల జోలికి రాకుండా చేస్తాను. దొంగ రాస్కల్, దొంగ చాటుగా వీడియో తీసి నన్ను ఏడిపిస్తావా? ఏంటి రాహుల్ ఫోన్ తీసుకున్నావంట? మీ నాన్నతో మాట్లాడాలన్నావంట? మరి ఇక్కడికొచ్చి వీడియోలు చూస్తున్నావేంటి? ఆ, వాడి సెల్లో వీడియోలతో నీకేం పని ఏంటి? ఆ, వీడియోలు డిలీట్ చేయాలని చూస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలేయకు. అసలు ఒకరి ఫోన్ తీసుకోవడమే తప్పు. ఏదో ఎమర్జెన్సీలో తీసుకోవడం వేరు. కానీ వాళ్ళ పర్సనల్ వీడియోస్, పర్సనల్ ఫొటోస్, వాళ్ళ పర్సనల్ చాటింగ్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ డిలీట్ చేయడం ఎంత నేరమే? నువ్వు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు. ఏది తప్పో ఏది చేయకూడదో ఆ మాత్రం తెలీదా నీకు? కనీసం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నేనేం డిలీట్ చేయడం లేదే. నువ్వు వీడియో చూడడం, దాన్ని డిలీట్ చేయడం నేను చూశాను. అబద్ధం ఆడడం మహాపాపం. నీకు ఫోన్ కావాలని చెప్పి వాడి దగ్గర ఫోన్ తీసుకుని ఎవరో తెలియని వాళ్ళకి నీకు ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేసి వాడిని బుక్ చేయాలనుకుంటున్నావా? వయసులో ఉన్న పిల్లాడు బతుకు నాశనం చేద్దామని చూస్తున్నావా? నీకు అంత అవసరమైతే నా ఫోన్ తీసుకో. వద్దులే, నీ ఫోన్ ఏం వద్దు. మా చిన్నతే ఫోన్ నుంచో మా నాన్నమ్మ ఫోన్ నుంచో చేసుకుంటాను. అమ్మ, హలో సిగ్గేస్తుంది. హలో, తెంపింది చాలే. ఏంట్రా ఏంటి? నిన్ను ప్రేమించమన్నాను కానీ నీ చేతిలో రహస్యాలు దాని చేతిలో పెట్టమన్నానా? పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇదిగో నీ ఫోన్. ఇంకెప్పుడు దానికి అందించుకో. దాన్ని నీ ట్రాక్లోకి తెచ్చుకో. అంతేకాని దాని ట్రాక్లో నువ్వు పడకు. అది నిన్ను కాదని పోవాలని చూస్తుంది, కానీ అది నీ పెళ్ళామై తీరాలి. అప్పుడే తులసి లైఫ్ సెట్ అవుతుంది. అది ఉన్నంతకాలం తులసికి డిస్టర్బెన్సే. కంట్లో నలకలాగా, చేతిలో రాయిలాగా, చెవిలో జోరీగలాగా ఉంటుంది. అది ఎలాగైనా నీ పెళ్ళం కావాలి, అంతే. పార్టీ అయ్యేలోపు అది ఐ లవ్ యూ అని నీకు చెప్పాలి.
ముందు నువ్వు ఆ పనిలో ఉండు. సరే అత్తయ్య, ఏదో జోష్లో ఫోన్ ఇచ్చేసాను. ఎంత జోష్లో ఉన్నా హోష్తో ఉండాలి. అది నిజమే అత్త. జాగ్రత్త, వెళ్ళు. నేను చూడ్డం కాస్త లేట్ అయితే గుప్పెట్లో నుండి పిట్ట ఎగిరిపోయేది. అది విన్న మాటలు స్పీకర్ ఆన్ చేసి మరీ అనౌన్స్ చేసేది. ఓహ్, నేను అత్తయ్యతో ఒకసారి మాట్లాడేసి వస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడూ లేనంత హుందాగా, దర్జాగా, నిండుగా ఉన్నావు. ముద్దు చేస్తున్నావు దుర్గమ్మ. పితప మనుషులకు పితప వేషాలే నచ్చుతాయని ఇందుకే అంటారు. పట్టపురాణిలా పట్టు చీర కట్టుకుని పసిడి నగలు దిగేసుకుని దగదగమని దేదీప్యమానంగా వెలిగిపోతుంటే దర్జా, దర్పం, అందం చందం కాని ఇలా పిలకజడ వేసుకుని సాదా సీదా నేత చీర కట్టుకుంటే ఏమందమే, ఏం హుందాతనం. పదవి పోయిన మంత్రిలా దాసీదాన్లాగా ఉన్నాను. అది నీకు ముద్దొస్తుంది. నువ్వు నన్నేదో అవమానపాలు చేయడానికి ఇలా తయారు చేశావు. ఎందుకే నాకు మండేది. ఇప్పటి వరకు నిన్ను ఎవరైనా నువ్వు బాలేవు అని అన్నారా? బాగున్నావు అని అన్నవాళ్ళు కూడా లేరే. అసలు పట్టించుకున్నాళ్లే కరువయ్యారు. ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర దాగే ఉందనిపిస్తోంది నాకు. కుట్ర చేసినా, నీకు అవమానం జరిగినా నష్టపోయేది నేనే కదా దుర్గమ్మత్త. కోరి నేనెందుకు నష్టం కొని తెచ్చుకుంటాను? నిన్ను సూపర్ అనే టైము ఎంతో దూరం లేదు. అలా అంటారన్న గ్యారంటీ లేదు, కానీ సత్తిన సామాను నువ్వు నెత్తిన పట్టుకుని వెళతావన్న గ్యారంటీ మాత్రం ఉంది. అలాగైనా సంతోషపడు. ఆనందమే ఆరోగ్యము అంటారు. ఎంతైనా ఉన్నవాళ్ల టీవీ దర్జానే వేరు. తండ్రి మినిస్టర్ కదా, ఒక్కగానొక్క కూతురు, ఆ మాత్రం ఉండదా ఏంటి? అది బంగారం కన్నా ఎక్కువే తల్లి, ప్లాటినం. ఉన్నవాళ్ళ గొప్పతనాలన్నీ గొలుసుల్లోనే కనబడతాయేమో అక్క. అవును. ఎందుకే ఆ వెకిల్ నవ్వు? నన్ను చూసి అందరూ నవ్వుకుంటారనా? ఇవన్నీ నీ ఫీలింగ్సే, నా ఫీలింగ్స్ ఏమీ లేవు. తులసి లక్ష్యాన్ని నమ్మకంతోనే చేరుకుంటుంది.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ థ్యాంక్స్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సారీరా కీర్తి, సెలబ్రిటీ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చింది. తను రాలేనని ఫోన్ చేసింది. వదిలేండి డాడీ, మన గెస్ట్లే మన ఫ్రెండ్స్, మన రిలేటివ్సే మన వెల్ విషర్స్, మన సెలబ్రిటీస్. అందరూ విఐపీలే కదా, ఎవరు సెలబ్రిటీస్ కాదు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ.